దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మొదటిగా దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారంలో దేవుని మందిరంలో చేరి ఈ లేఖన భాగాలు చదివిన బిడ్డలకు, గృహాలలో ఉండి ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న మీ అందరికీ, ఈ మైక్ ద్వారా ఈ స్వరాన్ని వింటూ ఉన్న బిడ్డలందరికీ, ఈ యూట్యూబ్ ద్వారా ఆన్లైన్లో ఈ సందేశాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములను తెలియజేస్తూ, వ్యక్తిగతంగా సేవకునిగా నా కుటుంబ పక్షాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచమంతా కరోనా వైరస్ చేత ఆందోళన చెందుతున్నారు, భయపడుతున్నారు, విరుపడుతున్నారు. ఎంతో మంది ప్రముఖులు, మన బంధువులు, మన స్నేహితులు, మన శ్రేయోభిలాషులు, సేవకులు ఈ కరోనా వైరస్ వలన తమ ప్రాణాలను కోల్పోయి దేవుని సన్నిధానంలో చేరినారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనందరినీ తన కృపలో భద్రపరుస్తూ, కాపాడుతూ, క్షేమం ఇస్తూ ఉన్నాడు. మన ప్రభు ఎంత గొప్ప దేవుడు. ఈ దేవుడు ఇలాంటి ప్రభువును కలిగి ఉన్న మనం ఆయన పక్షాన మనము ఏ రీతిగా ఉన్నాం, మనం ఆయనను ఏ రీతిగా సేవిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, ప్రేమిస్తూ ఉన్నాం. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకునడం మనకి ఎంతైనా అవసరం అని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ చదువుబడిన వాక్య భాగం దాదాపు మనందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే. ఎన్నో మార్లు ఈ వాక్య భాగాన్ని మనం చదివినా, ఈ వాక్యమును మనము వినినా, ఏదేమైనప్పటికీ ఈ వాక్యం ద్వారా ఏదైనా ప్రభువు మనకు మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ 48వ సంకీర్తన కోరాహు కుమారుడు రచించిన కీర్తన 42, 43, 44, 45, 46, 47, 48, 49 కీర్తనలు, 42 నుండి 49 వరకు, 84, 85, 87, 88 కూడా కోరాహు కుమారుడు రచించిన కీర్తనలు. ఈ కీర్తనలో వారు దేవుని మందిరం మీద ఉన్న ఆశ, దేవుని మీద ఉన్న కృష్ణ మనకు కనబడుతుంది. దేవుని మందిరంలోకి ప్రవేశించాలని, దేవుని బలిపీఠము చెంత నివాసం చేయాలని, దేవుని మందిరంలో నిత్య సంతోషం ఉందని, దేవుని మందిరంలో బలం ఉందని వారు ఆశ కలిగి ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, వారి జీవితంలో దేవుని మీద ఆశ కలిగిన వారు దేవుడు తనను విడిచిపెట్టారేమో అని వారు వేదన చెందినట్టు ఈ వచనాలను మనం చూస్తాం. అందుకే నా ప్రాణమా, నీవేనా నేను కృంగి ఉన్నా, నీవేనా తొందర పడుతూ ఉన్నా, దేవుని యందు నిరీక్షణ ఇచ్చు, ఆయనే మనకు రక్షణకర్త అని పదే పదే ఈ కీర్తనలో రాయడం మనం చూస్తాం. అంతేకాకుండా తన శత్రువులు వారి మీద లేచి వారిని హేళన చేస్తూ ఉన్నాడు. మనము ఈ
చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తాం. అంతేకాకుండా మీరు దేవుని మందిరంలోనికి జనులను తీసుకొని వచ్చిన సందర్భాన్ని వారు జ్ఞాపకం చేసుకొని వేదన పడుతున్నారు. కారణం ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, ఈ కుమారుడు వారు మంచి సంగీత బృందం చక్కగా దేవుని మందిరంలో పాటలు పాడేవారు, దేవుని ఆరాధించేవారు. కానీ దేవుని మందిర పరిచయం చేసేవారు దేవుని మందిరంలో నుండి వారు ద్వారపాలకులుగా ఉన్నారు. ఒకసారి మనము దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. మరియు కోరహు కుమారులకు ఆ అభ్యాసాములకు పుట్టిన వారి పితరుల ఇంటి వారు సేవా సంబంధమైన పని మీద నుండి గుడారములకు ద్వారపాలకులై ఉండి, సేవా సంబంధమైన పని నుండి వారు గుడారములకు ద్వారపాలకులుగా ఉన్నారు. దేవుని మందిరంలోకి వారు వెళ్ళలేని పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఎందుకు ఇలాంటి పరిస్థితి వారు కలిగి ఉన్నారో ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే, వీరి పితరుడైన కోరాహు, తండ్రి అయిన కోరాహు దేవుని సేవకులకు విరోధంగా చేసిన పాపమును బట్టి ఆనాడు మీరు సంఖ్యాకాండం 16వ అధ్యాయం తెరిచి నుంచి చూడగలిగితే, కోరాహు, దాతాను, అబీరాము, ఓను 280 మంది సభ్యులు మోషే అహరోనుకు ఎదురుగా నిలబడి తిరుగుబాటు చేస్తున్నారు. ఇక మీతో మాదిగా పని లేదు, మేము కూడా పరిశుద్ధులమే అని వారి మీద తిరుగుబాటు చేయగా, ప్రియ దేవుని మోషే ఎవరు పరిశుద్ధులో ఎవరు పరిశుద్ధులు కారో మీరు దేవుని సన్నిధానంలోకి, పరిశుద్ధ గుడారంలోకి మీరు రండి, ధూపాలు పట్టుకొని ఆ ధూపముల మీద ధూప ద్రవ్యములు చల్లి దేవుని సన్నిధానంలో నిలవబడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మోషే ఒక మాట అంటాడు, కోరాహుతో, దాతాను, అబీరాము, ఓనుతో అంటున్నాడు, దేవుని మందిర పరిచర్య చేయాలని దేవుని మిమ్మల్ని ప్రత్యేకిస్తే అది మీకు స్వల్పంగా కనబడుతుంది. మీరు యాజకత్వాన్ని కూడా కోరుకుంటున్నారు అని మీరు 8వ వచనం నుండి చూసే మాటలు మీకు కనబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిర పరిచర్య చేయమని కోరాహు, దాతాను, అబీరాము, ఓను దేవుడు ఏర్పాటు చేసుకుంటే వారు మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసి మీతో నాకు పని లేదు అని దేవుని సన్నిధానంలో వారు దేవునికి తిరుగుబాటు చేసుకున్నారు. ఆ సందర్భంలో మోషే అంటారు, మీరు దేవుని ఆ గుడారంలోకి రండి, ఆ పరిశుద్ధ గుడారంలోకి మీరు ధూపాలు పట్టుకొని ధూప ద్రవ్యాన్ని తీసుకొని దేవుని గుడారంలోకి రండి, ఎవరు పరిశుద్ధులు కాదో దేవుడు చెప్తారని వారితో తెలియచేక వారందరూ ధూపాలను పట్టుకొని దేవుని మందిరంలోకి వస్తూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత వారి మీదికి వచ్చి, ఇదిగో భూమి తెరవబడి భూమి వారిని మింగివేయక 250 మందిని ప్రియ దేవుని బిడ్డలారా అగ్ని కాల్చి వేసిన సందర్భాన్ని మనం అక్కడ చూస్తున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితి! కోరాహు చేసిన పాపమును బట్టి కోరాహు కుమారుడు దేవుని సమీపించలేకపోతున్నారు. ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేశాను. 26వ అధ్యాయం, సంఖ్యాకాండం 26వ అధ్యాయం
ఆ 9వ వచనం నుంచి చదువుతారండి. 26వ అధ్యాయం, సంఖ్యాకాండం 26వ అధ్యాయము 9వ వచనం నుండి. కోరాహు తన సమూహముతో పేరు పొందినవాడు, అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు. ఆ సమూహము వారు మృతి పొందినప్పుడు అగ్ని 280 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారిని మృంగి వేసినందున వారు దృష్టాంతులై. అయితే కోరాహు కుమారుడు చావలేదు. కోరాహు కుమారుడు బ్రతికి ఉన్నారు, కానీ దేవుని మందిర ప్రవేశం వారికి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో దేవునికి మోషేకు యాజకుడైన అహరోనుకు తిరుగుబాటు చేసిన కోరాహు, దాతాను, అబీరాము నిర్మూలమైపోయారు. భూమి తెరిచి వారిని మృంగివేయడం, అగ్ని వారిని 250 మందిని కాల్చివేయడం మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కోరాహు కుమారుడు ఈ కీర్తనలు దాదాపు 11-12 కీర్తనలు వారి యొక్క వేదన మనం చూస్తున్నాం, వారి యొక్క బాధను మనం చూస్తున్నాం, వారి యొక్క దుఃఖం మనం చూస్తున్నాం. దేవుని సన్నిధానంలో సమాజంగా వారు అనేకులను పోగు చేసుకొని తీసుకొని వెళ్ళి ఆ పండుగలో దేవుని సన్నిధానంలో గాన ప్రతిగానములు చేసిన ఆ సందర్భాలను వారు జ్ఞాపకం చేసుకొని ఎంతో వేదన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు. శత్రువులు వారి మీదికి లేచి వారిని వేదన చేసిన సందర్భం మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వారు దేవుని సన్నిధానంలో దుఃఖంతో పలుకుతున్న మాట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా, దేవా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఈ వచ్చిన భాగంలో ఒక జంతువు మనకు కనబడుతుంది, దుప్పి. ఇది అందమైన జంతువు. ఈ దుప్పి యొక్క స్వభావం, దుప్పి యొక్క లక్షణాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ దుప్పి చాలా వేగంగా పరిగెత్తుతుంది. వేగంగా పరిగెత్తే శక్తి ఈ దుప్పికి ఉంది. అంతేకాకుండా ఈ దుప్పి చాలా చూపు కూడా చాలా వేగం, ఎంత దూరమైనా చూడగలుగుతూ ఉంది. ఈ దుప్పి యొక్క లక్షణం ఏంటి అంటే ఇది నీటి తావు యొక్క ఉంటుంది. నీటి తావు యొక్క ఎందుకు ఈ దుప్పి ఉంటుంది అంటే ఇది పరిగెత్తి ఈ దుప్పి పరిగెత్తినప్పుడు ఆ చెమట వచ్చిన పరిస్థితుల్లో ఆ చెమట వాసనను గుర్తుపట్టి క్రూర మృగాలు ఈ దుప్పిని చంపేస్తాయని అనుదినం అనుక్షణం ఆ నీటి తాగులో ఉన్న ఈ దుప్పి ఆ నీళ్ళలో తన శరీరాన్ని కడుక్కునే అలవాటు. మనము అడవిలో దుప్పులను చూస్తే అవి ఎగురుతూ గంతులు వేస్తూ అవి పరిగెత్తుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వాటికి చెమట వస్తుంది. ఆ చెమట వాసన ఈ క్రూర జంతువులు గుర్తుపడతాయి. ఆ వాసన బట్టి ఇక్కడ దుప్పి ఉంటుంది అని గుర్తుపట్టి ఎక్కడ ఆ దుప్పిని చంపేస్తాయేమో అని ఆ నీళ్లకు తన శరీరాన్ని కడుక్కునే అలవాటు
ఈ దూపిడి ఉంది. ప్రియ దేవుని బిడ్డ, అంతేకాకుండా వేగంగా చూస్తుంది. అది ఎండమావును చూసి అక్కడ నీళ్ళు ఉన్నాయని పరిగెత్తి అక్కడ నీళ్లు లేకపోతే దుప్పి ఏ రీతిగా నీటి వాకులకు ఆశపడుతుందో, క్రూర మృగాలు దుప్పికి తలుపుతూ ఉన్నప్పుడు అది పరిగెత్తి తన ప్రాణాన్ని కాపాడుకుని ఆ పరిగెత్తిన దుప్పి దాహముని ఏ రీతిగా నీటి తాగు కొరకు ఎదురు చూస్తుందో, నీటి వాకుల కొరకు ఎదురు చూస్తుందో, అలాగు కుమారుడు దేవుని మందిరము కొరకు, దేవుని సన్నిధి కొరకు, ప్రభువు కొరకు వారు కృషి కలిగి ఎదురు చూస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినాల్లో మనము కూడా ఈ లోకంలో ఉన్న ఎంతవాళ్ళు చూస్తూ మనం పరిగెత్తుతూ ఉంటాం. ఏదో కొందరికి మన ఆశకు లేని మనం పరిగెత్తుతూ ఉంటాం. అందుకే సొలొమోను మహారాజు ఆయన ఒక మాట అంటాడు. ప్రసంగి గ్రంథంలో దాదాపు 12వ అధ్యాయంలో మనం చూస్తే సమస్తం వెళ్తాము అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ సొలొమోను సమస్తాన్ని అనుభవించిన తర్వాత దేవుని సంతోషము లేవని ఆయన తలస్తూ సమస్తము వ్యర్థము అంటున్నాడు. మీరు 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో ఆ 10వ వచనాన్ని ఒకసారి చూస్తారని. 10వ వచనం, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కన్నులు ఆశించిన దానంతా సొలొమోను మహారాజు అనుభవించాడు. అందుకే తన శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి మీరు పనికొచ్చాము. చూస్తే ద్రాక్ష రసం చేత తన శరీరాన్ని తృప్తిపరచుకుంటున్నాడు. ఇల్లు కట్టుకున్నాడు, నగరులు కట్టాడు, ద్రాక్ష తోటలు నాటాడు. ఆ తోటలు తడపడానికి ఆ నదులను ఆయన ప్రోత్సహించాడు. ప్రియ దేవుని బిడ్డ, వెండి బంగారము సంపాదించుకున్నాడు. సమస్తాన్ని సంపాదించుకొని తన కన్నులు ఆశించిన దానిని అనుభవించాడు. ఇది మన జీవితాల్లో కూడా మనం చేసుకున్నది అదే. మన కన్నులు దేనిని ఆశిస్తున్నాయి? ఈ లోకాశలో మనం కొట్టుకొని వెళ్ళిపోతున్నాం, పరుగులు తీస్తున్నాం. ఆనాడు ఆది దంపతులు కూడా దేవునికి విరోధంగా పాపము చేయడానికి గల కారణం ఏంటి అంటే, దేవుడు తన స్వరూపం తన పోలిక చేత నిర్మాణం చేసుకున్న ఆదాము హవ్వలు, దేవునితో సహవాసం చేయవలసిన ఆదాము హవ్వ దేవుని సన్నిధిలో ఏదేను తోటలో దేవుడు వారిని ఉంచగా, మీరు ఆది కాండం 3వ అధ్యాయంలో చూసి దేవుడు తినవద్దన్న పండు మీద వారి దృష్టి పడింది. అందుకే అవ్వ తినడానికి గల కారణం ఏంటి అంటే, అవి కన్నులకు రమ్యమైనందున. మీరు ఒకసారి చూస్తారని ఆది కాండం 3వ అధ్యాయం 6వ వచనం, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు చూచినప్పుడు తిని తన భర్తకు ఇచ్చెను. చూసింది ఆహారంలో మంచిది అనుకుంది, కన్నులకు అందమైనదిగా కనబడుతుంది, వివేకం ఇస్తుంది అనుకుంది. కొన్ని పండ్లను దేవుడు తినవద్దన్న పండ్లను తిని తన భర్తకిచ్చి ఇరువురు పాపము చేయడానికి కారణమైంది. దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడుతుంది. ఈ దినాల్లో కూడా మనం కన్నులకు అందమైన వాటిని ఆశిస్తున్నాం. మన మనసు దేన్ని కోరుకుంటే దాని వైపు మనం పరుగులు తీసుకున్నాం. మనం ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన కోరికలు మనము పరుగులు తీసుకున్నాం. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాము కనుక
పరిస్థితులు రావడానికి గల కారణం ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవించవలసిన మనం దేవుని సేవించకపోవడం, ఆరాధించవలసిన మనం ఆరాధించకపోవడం, నిజమైన దేవుని మనము ఎరగకపోవడం. అందుకే యేసుక్రీస్తు కూడా ఆ సమరయ పట్టణంలో మీరు తెలియని దానిని మీరు ఆరాధిస్తున్నారు, మీరు తెలిసిన దానిని మీకు తెలియజేస్తున్నారు అంటారు. ఇది నాకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. తెలిసిన ప్రభు అయిన యేసుక్రీస్తును చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఈ లోక సంబంధమైన ఆశలను, కోరికలను పరుగులు తీస్తూ కన్నులకు అందమైన వాటిని పొందాలని, అనుభవించాలని మనము పరుగులు తీస్తున్నాం. ఆ దుప్పి కూడా ఎండమావులను చూసి ఏ రీతిగా పరిగెత్తుతుందో ఆ రీతిగా పరిగెత్తుతున్నాం. అంతేకాకుండా మన జీవితంలో ఈ లోక సంబంధమైన అపవాది మనను ప్రేరేపించి ఈ లోకాశను మనను తరుముతుంది. ఇదిగో అడవిలో ఉన్న ఆ దుప్పి క్రూర మృగాలు తరుముతూ ఉన్నప్పుడు దుప్పి ఏ రీతిగా పరిగెత్తుతుందో, ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన అపవాది మనలో కలగ చేసినప్పుడు మనము కూడా పరుగులు తీస్తున్నాం. సొలొమోను మహారాజు చేసిన పరిస్థితి అది. భార్యల ప్రేరణను బట్టి దేవుని విడిచిపెట్టాడు. దేవతా స్తంభాలను ఏర్పాటు చేసుకొని మృక్కుతూ బలులు అనిపిస్తున్నాడు. ఎంత భయంకరం! చాలా మంది ప్రియ దేవుని విడిచిపెడుతూ ఉన్నారు. లోక సంబంధమైన వాటి కొరకు బలులు తీసుకున్నారు. అందుకే ప్రభు అంటాడు, లోకంలో ఉన్నదంటే మీరు ఆ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలను చూస్తే, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. లోక సంబంధమైన వాటి కొరకు మన పరుగులు తీసుకుంటాం. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా అని లోకంలో పడి మనం పరుగులు తీసుకున్నాం. దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని మీద మనం తిరుగుబాటు చేసుకున్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట అంటారు. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుతారండి. దాని ఆశలు లోకమును దాని ఆశలు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తాన్ని జరిగి లోకము దాని ఆశలు, మన ఆశలు, మన సిరి సంపదలు అన్ని గతించిపోతాయి. కానీ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలిగితే నిరంతరము నిలిచిపోతాం. కుమారుడు తన జీవితంలో వారు పరిపితను చేసిన తప్పును బట్టి దేవునిలో ఎంత కృష్ణ కలిగి ఉన్నారు. మీరు ఆ 42వ సంగీతం 5వ వచనం 11వ వచనం చూసిన ఆ 2 వచనాలు ఒకే రీతిగా మనకు కనబడతాయి. ఆ ప్రాణవాణి ఎందుకు కృంగిపోతున్నావు? నీ ఎందుకు తొందరపడుతున్నావు? ఇదిగో దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయన నిన్ను కాపాడుతాడు. మన జీవితంలో ఒక్కసారి ఈ వాక్యంలో దుప్పిని మనం జ్ఞాపకం చేస్తున్నాం. దుప్పి ఉంది. మన జీవితంలో కూడా ఈ లోక సంబంధమైన అపవాది మనల్ని తరుముతూ, పాపముల నిమిత్తం ప్రేరేపిస్తూ,
మనను పాపములో పడవేస్తూ ఉండగా ఇదిగో ఈ నీటి తాగుబడే సంఘములో అనుదినము అనుక్షణము మనల్ని మనం పరిశుద్ధ పరచుకోగలిగే అవసరం ఎంతైనా ఉంది. దుప్పి ఏ రీతిగా తన చెమటను ఆ నీటి వాగులో కడుక్కొని తనను తాను శుభ్రం చేసుకుంటూ ఉందో ఆ రీతిగా దేవుని సన్నిధానంలో మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడం మనకి ఎంతైనా అవసరం. ఒకవేళ పాపము వాసన మనలో ఉంటే ఆ లోక సంబంధమైన అపవాది మనల్ని పట్టి వేస్తుంది, మనల్ని ప్రశాంతంలోకి నడిపిస్తుంది. మనకు దేవునికి విరోధంగా పాపం చేస్తూ బ్రతకడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. కనుక దేవుని సన్నిధానంలో ఇదిగో నీటి తాగుబడే ఈ దేవుని మందిరంలో మనము అనుక్షణం మనము కనుక్కోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మీరు ఏషియా గ్రంథం 47వ అధ్యాయంలో చూస్తే దేవుని మందిరంలో నుండి నీళ్లు ఉబుకుతూ ఉన్నాయి, తూర్పు గుమ్మం నుండి అవి పొర్లి పారుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దేవదూత కొలను పట్టుకొని ఇదిగో 1000 మూరలు కొలువగా ఆ నీటిలో నడుస్తూ ఉన్న ఆ వ్యక్తి జీవమండలం వరకు మునుగుతున్నాడు. మరలా ఒక 1000 మీటర్లు కొలువగా మోకాళ్ళ వరకు, మరలా ఒక 1000 మీటర్లు కొలువగా ఇదిగో నడుము వరకు, మరలా ఒక 1000 మీటర్లు కొలువగా మునిగిపోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో మనమేదో దేవుని మందిరంలోకి అడుగులు వేస్తున్నాం. దేవుని మందిరంలో మన విశ్వాసం జీవమండలం వరకు ఉండవచ్చు, కొంతమంది మోకాళ్ళ వరకు ఉండవచ్చు, కొంతమంది నడుము వరకు ఉండవచ్చు. కానీ దేవుని మందిరంలో ఈ నీటి తావు యొద్ద నీవు పూర్తిగా మునిగిపోవాలి. అనుదినం దేవుని వాక్యంలో అడుక్కోవాలి. దేవుని బిడ్డలారా, అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి ఒకసారి మనం చూడగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో అపొస్తలుడైన పౌలు విశ్వాసి ఏ రీతిగా ఉన్నారో, ఇదిగో సమాజం సంఘం ఏ రీతిగా ఉన్నారో జ్ఞాపకం చేసుకున్నారు. ఒకసారి ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలక్కమైన ముడతైనను మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. వాక్యం చేత ఉదక స్నానం కావాలి. ఉదకము అంటే నీరు. దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేయబడాలి. దేవునికి విరోధంగా చేసిన పాపములను అనుదినము అనుక్షణము దేవుని సన్నిధానంలో మనం కనుక్కోవాలి, మనం పరిశుద్ధపరచుకోవాలి. క్రైస్తవ విశ్వాసి జీవితంలో కలకమైనను ముడతైనను డాగైనను మరి ఏదైనా లేకుండా తనను తాను అనుదినము పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. దేవుని బిడ్డలారా, దుప్పి నీటి వాకుల యొద్ద ఉండడానికి కనుక ఆ వాకుల కొరకు దుప్పి ఏ రీతిగా ఆశపడుతుందో, ఏ రీతిగా తన శరీరాన్ని అనుక్షణము ఆ నీటి వాకులలో ఆ నీళ్లతో తన శరీరాన్ని కడుక్కొని తనలో ఉన్న దుర్వాసనను తీసివేసుకొని ఇదిగో అడవి ప్రాంతంలో ఉన్న క్రూర మృగముల బారి నుండి తనను తాను ఏ రీతిగా సంరక్షించుకుంటుందో, ఒక క్రైస్తవ విశ్వాసి కూడా దేవుని మందిరం అనే తావు యొక్క ఈ నీటి వాకులు
మనం కడగబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యెషయా గ్రంథములో ఇదిగో ఆ నీళ్లు ఉప్పుకుతూ ఉన్నాయి. 47వ అధ్యాయం ఒకసారి మీరు తెరిచి చూస్తే అక్కడ ఉన్న మాటలను నేను మీకు జ్ఞాపకం చేశాను. నీళ్లు ఉప్పుకుతూ ఉన్నాయి, అవి తూర్పు గుమ్మకుండా పొర్లి పారుతూ ఉన్నాయి. ఆ నీళ్లు పొర్లి పారుతూ ఉన్నప్పుడు అవి ఎక్కడికి వెళ్ళినా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో అవి సముద్రంలో పడితే ఆ నీళ్లు మంచి అయిపోతూ ఉన్నాయి. సముద్రం నీళ్లు ఉప్పుగా ఉంటాయి, అని ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నీళ్లు మంచి నీళ్లు, తాగే నీళ్లుగా మార్చుతాయి. దేవుని మందిరంలో నుండి వచ్చేది, దేవుని మందిరంలో ఉప్పుతున్న వాక్యం నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నిన్ను పవిత్రపరుస్తుంది. మీరు అక్కడ ఆ 9-10 వచనాలు ఒకసారి చూస్తారండి. అప్పుడు ఆయన నాతో ఇల్లాను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి సముద్రపు నీళ్లు మంచి నీళ్లను. మనలో ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రవేశిస్తుందో మనము మంచి వారమైపోతాం. ఇంకా ఏమంటారమ్మా? వడిగా పారి జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చటం వలన ఆ నీళ్లు మంచి నీళ్లకు కనుక చేపలు బహు విస్తారములను. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఈ దేవుని వాక్యం ఎక్కడికి పారుతుందో, ఈ దేవుని వాక్యం ఎవరి హృదయంలో ఉప్పుతుందో, ఈ దేవుని వాక్యము ఎవరిని హృదయ స్నానము చేస్తుందో వారు బ్రతుకుతారు. అక్కడ చెట్లు పచ్చగా ఉంటాయి, అక్కడ మంచి ఫలాలు ఉంటాయి. దేవుని వాక్యమనే ఉదకం, దేవుని వాక్యమనే నీళ్లు మనలోనికి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనము బ్రతుకుతాం. మన కుటుంబాలు పచ్చగా ఉంటాయి, మన కుటుంబాలు ఎండిపోవు, వాడిపోవు, శ్రమల చేత కొట్టబడవు. మనము మంచి ఫలాలను ఇస్తాం. ఆ సత్యం ఎరిగిన నీటి వాకుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. మనం ఎండమామను చూసి పరిగెత్తుతున్నాం. ఈ లోక సంపత్తి అపవాది మనం తరుగుతూ ఉండగా లోకాశను బట్టి మనం పరిగెత్తుతున్నాం. ఇదిగో లోక పాపంలో మనం మునిగిపోతున్నాం. లోక పాపపు చేత మనం కొట్టుమిట్టాడుతున్నాం. లోకపు పాపపు దుర్వాసన చేత మనం కృంగిపోతున్నాం. ఇదిగో దేవుని సన్నిధానంలో, దేవుని మందిరంలో, పరిశుద్ధ సన్నిధిలో దేవుని వాక్యం ఒప్పుకుతుంది, దేవుని జలము ఒప్పుకుతుంది. అవి నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తుంది. దేవుని అందుకే ఆ మీరు ధర్మశాస్త్రం ఎక్కిన నికోదేము దేవుని దగ్గరికి వస్తాడు. ప్రభా, మేము విదేశం వెళ్ళాలంటే మేము ఏం చేయాలి అంటే, ఒకడు కొత్తగా మీరు యోహాను సువార్త 3వ అధ్యాయం చూస్తే ఈ మాటలు మీకు కనబడతాయి. ఏం చేయాలంటే ఒకరు కొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించని ప్రభువు చెప్తే, ప్రభువా నేను ముసలివాడు కదా, మరలా నేను తల్లి గర్భంలోకి వెళ్ళి నేను ఎలా జన్మించాలి అంటే ప్రభు అంటాడు 5వ వచనంలో, నీటి మూలము కాదు ఆత్మ మూలము కాదు జన్మిస్తే దేవుని రాజ్యానికి ఈ వాక్యము అనే నీరు అది నిన్ను పరిశుద్ధపరుస్తుంది. మీరు విద్యోపదేశ కాలం 32వ అధ్యాయంలో వాక్యము చిలుకు వలెను, మంచు వలెను, వర్షం వలెను కురుస్తుంది అని
ఆ మొదటి 2 వచనాలలో మనం చూస్తాం. ఇదిగో మనం దేవుని వాక్యంలో పూర్తిగా మనం మునిగిపోవాలి. మనం తల మట్టుకు దేవుని వాక్యం అనే నీటిలో మనం మునిగినప్పుడే మనం నిత్య జీవానికి మనం వారసులం అవుతాం. అందుకే ప్రభు అంటాడు సమరయ స్త్రీతో, మీరు తాగే నీళ్లు మీరు తాగితే మరణాన్ని తప్పికొంటారు, నీవిచ్చి నీళ్లు తాగువాడు ఎన్నడూ తప్పికొనడు. ఈ లోక సంబంధమైన దాహం నీకు ఉండదు, ఈ లోక సంబంధమైన ఆశలు నీకు ఉండవు, ఈ లోక సంబంధమైన కోరికలు నీకు ఉండవు. నీవిచ్చి నీళ్లు తాగితే నీవు ఎన్నటికీ తప్పికొనడు, నీకు దేని మీద ఆశ ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆ 10వ వచనం చూసే ఆ మాట మీకు కనబడుతుంది. 13వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఆ 13వ వచనం, అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా తప్పికొను, ఎప్పుడు తప్పికొను. నేను వారికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై ఊరని నీటి ముక్కగా ఉండునని ఆమెతో చెప్పాను. నీటిలో పాపక్షమాపణ ఉంది, నీటిలో రక్షణ ఉంది, ఈ నీటిలో నిత్య జీవానికి మార్గం ఉంది. ఈ నీటి వలన యేసును మనము కనుగొనగలం. ఆ సమరయ స్త్రీ నేను యేసును కనుగొన్నాను అని మీరు 8 వచనాలు 29 ఆ 30 వచనాలలో మనం చూడగలుగుతాం. ఈ నీళ్లు ఉబుకుతూ ఉన్నాయి, నిత్య జీవానికి మనం నడిపించాలి. అందుకే ఈ నీటి వాకులో మనము అనుక్షణం కడుక్కోవడం, పరిశుద్ధపరచుకోవడం మనకు ఎంతైనా అవసరం. దేవుని బిడ్డ, మనం చూసి దానిలా మనం ఆశిస్తున్నాం. అందుకే ప్రభు కూడా తాను మొదట చేసిన పని ఏంటి అంటే, ఇదిగో 40 దినాలు ఆయన 30 సంవత్సరాలకు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ పౌర్ణం వలె తన నీటికి వచ్చినప్పుడు తాను అరణ్యంలోకి కొనిపోబడి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం నుండి ప్రార్థించి ఆయన కొండ మీద నుండి వస్తూ ఉండగా, ఇదిగో అపవాది తనను శోధిస్తూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, అదే శరీర ఆశ, అదే నేత్ర ఆశ, అదే జీవితం, వాటిని ప్రభు జయించాడు. ఈ ఆకలిగా ఉందా, ఈ ఆకలిని రొట్టెలుగా చేసుకున్నామని అపవాది చెప్పగా ప్రభు అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తారని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలం. ఇదిగో ఈ లోకాన్ని అంతా చూడు, ఈ లోకాన్ని నేను ఇచ్చేస్తాను. నేత్రాశను జయించాడు, శరీరాశను జయించాడు, నేత్రాశను జయించాడు. ఇదిగో నేను ఆ దేవునిగా చేస్తానని సాతానా, ఈ లోకాన్ని నీకు ఇచ్చేది, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు నేను. దేవుని బిడ్డ, శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బను అనే అపవాదిని ప్రభు అయిన యేసుక్రీస్తు తన కాళ్ళ కింద వేసి తొక్కివేశాడు. అది ఈ దినాల్లో మనం శరీరాశ బట్టి, నేత్రాశ, జీవపు డబ్బను మన పరుగులు తీసుకున్నాం. దేవుని బిడ్డ, ఈ నీటి తావు, ఆ నీళ్లు మనలో ఉప్పుకుతూ ఉన్నాయి. ఆ ఉప్పిన నీళ్లు అవి పొంగి పారాలి అంటారు. దేవుని బిడ్డ, యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాల్లో మహా పండుగలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బిగ్గరగా నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నాడు. 38వ వచనం చదువుతారండి. ఆ పండుగలో యేసు నిలిచి
నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకున్నవాడు, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. దేవుని బిడ్డ, ఈ జీవ జల నదిలో అనుదినం కడుపుకున్న మనలో పుట్టడమే కాదు, అది పొర్లి పారాలి. అది అనేకులకు ఆ జీవ జలాలను మనం అందించే రీతిగా మనం సిద్ధపరచుకోవాలి. ఈ అందుకే ప్రభు వేదనతో అంటాడు ఒక మాట. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 13వ వచనం చదువుతారండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలని నీళ్లు నిలవని తొట్లను తొలగించుకొని ఉన్నారు. నా జనులు 2 నేరాలు చేశారు. ఒకటి ఏంటి అంటే జీవ జలము ఊటనైన నన్ను మరచినారు. వారు బ్రద్దలైన తొట్లను వారు తొలగించుకున్నారు. దేవుని వాక్యమనే నీళ్లు హృదయంలో పోస్తూ ఉన్నారు. ఆ హృదయంలో నీళ్లు ఉండడం లేదు, వాక్యం ఉండడం లేదు. కారణం ఏంటి అంటే వారి హృదయాలు బ్రద్దలైపోయాయి, పగిలిపోయాయి, ఓటి ఉండలేకపోయాయి. నీళ్లు నిలవని తొట్టైపోయాయి, నీళ్లు నిలవని హృదయాలైపోయాయి. దేవుని వాక్యం నిలవని హృదయాలైపోయాయి. ఈ దేవుని బిడ్డ, అందుకే ప్రభు అంటున్నాడు, ఈ దేవుని బిడ్డ, నా జనులు 2 నేరాలు చేశారు. జీవ జలము ఊటను మర్చిపోయారు, ప్రభువును మర్చిపోయారు. నీళ్లు ఊపికే, జీవ జలాలు ఊపికే దేవుని సన్నిధిని ప్రజలు మర్చిపోతూ ఉన్నారు. బ్రద్దలైన తొట్లను తొలగించుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యం మానవుని హృదయంలో నిలబడడం లేదు. ఈ పరిశుద్ధ ఆదివారంలో ఒకసారి దేవుని సన్నిధానంలో ఈ వాక్యాన్ని వింటూ ఉన్న ప్రతి ఒక్కరు మనం దేని కొరకు, ఏ ఆశల కొరకు మనం పరిగెత్తుతూ ఉన్నాం. ఒకసారి మనం పరిశీలన చేసుకోవడం మనకి ఎంతైనా అవసరం. సొలొమోను జీవితంలో ఇల్లు ఉన్నాయి, నగరాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ద్రాక్ష తోటలు ఉన్నాయి, వెండి ఉంది, బంగారం ఉంది, ఉపపత్తులు అని సంతోషం అంతా వ్యర్థమే అనుకుంటున్నాడు. ఎవరికి ఒక మాట అంటాడు, ఇదిగో దేవుని బిడ్డ, ఏ రీతిగా అయిపోయిందంటే 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదువుతారండి. 17వ వచనం. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించాను, అంతయు వ్యర్థముగాను, ఒకడు దానికై ప్రయాసపడినట్లు గాను కనబడెను. కనుక బ్రతుకుట నాకు అసహ్యమాయెను. ఇన్ని ఉన్న సొలొమోను జీవితం తాను బ్రతకడానికి తనకు అసహ్యమవుతుంది. ఇంకా ఏమంటాడు 18వ వచనం, సూర్యుని క్రింద ప్రయాసపడి చేసిన పనినన్నింటినీ నా తరువాత వచ్చి వారికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడుతుంది. తన యందు తనకు అసహ్యం పుట్టింది, తనకున్న వాటి మీద తనకు అసహ్యం పుట్టింది. తన కన్నులకు కనబడిన వాటినన్నింటినీ పొందిన సొలొమోను తను సంపాదించుకున్న సిరి సంపదల మీద, ఆస్తి ఐశ్వర్యముల మీద, వెండి బంగారముల మీద, తనకున్న తోటల మీద, ద్రాక్ష వనముల మీద,
మీరు ఒకసారి 24వ వచనం చదువుతారండి. 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. అన్నపానములు పుచ్చుకొనుట కంటే తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది మరి ఏదీ లేదు. తన కష్టార్జితము అనుభవించుట కంటే అన్నపానములు కలిగి తృప్తి చెందుట కంటే నరునికి మేలుకరమైనది మరి ఏది లేదు. మన జీవితము మనకు మేలు అంటే మనకున్న దానిలో తృప్తి చెందడమే. ఇంకా ఏమంటారమ్మా? ఇది నీవు అన్నం తినాలన్నా, నీవు సంతోషంగా ఉండాలన్నా, ఇది దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటేనే. ఆయన సెలవు లేక భోజనం చేసి ఎవరికి సాధ్యం? ఆయన సెలవు లేకుండా మేము భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? ప్రతిదీ ఆయన సెలవిస్తే మనం బ్రతకాలన్నా, మనం సంతోషంగా ఉండాలన్నా, మనం ఈ లోకంలో జీవించాలన్నా ప్రభు చిత్తం ఎంతైనా అవసరం. దాన్ని ఎరగకూడదు. ఈ నీటి తావును మనం విడిచిపెట్టి తిరుగుతున్నాం. ఈ నీటి తావులో ఈ జీవజలము వాక్యములో అనుదినం కడగబడవలసిన మనం ఈ లోక సంబంధమైన సిరి సంపదల కొరకు మనం పరుగులు తీసుకున్నాం. అని మనం సంతోషంగా ఉండలేకపోతున్నాం. అందుకే చివరికి దేనిన ఫలితం జ్ఞాపకం చేస్తాడు. 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదువుతారండి. 11. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండ వలెను. మానవ కోటికి ఇది ఎంత ఉన్నా తృప్తి లేదు. తృప్తి ఎందులో ఉంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించడంలో తృప్తి ఉంది. ఇదే మానవ కోటికి విధి. అన్ని తెలుసుకున్న సొలొమోను సమస్తము వ్యర్థమని ఒక మంచి మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదే ఈ పరిశుద్ధాలు దేవుని సన్నిధానంలో చేరిన మనం గృహాలలో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్న మీరందరూ ఇదిగో కూడా కుమారుడు నీతి వాక్కులకు ఆశపడుతున్నట్టుగా దేవాన్ని కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. అది సొమ్మసిల్లుతుంది, అది కృష్ణ కలిగి ఉంది. ఈ మందిరములో సంతోషం, ఈ మందిరములో సుఖం, నీ మందిరములో నెమ్మది, నీ మందిరములో నివసించు నరులు ధన్యులు. ఎన్నో విషయాలు పోరాడుతున్నారు. ఇదే నువ్వు ఏ రీతిగా నీటి వాగులకు ఆశపడు. మనము కూడా దేవుని సన్నిధిలో ఊపుతూ ఉన్న జీవజనములకు మనము కూడా ఆశ కలిగి ఉండాలి. నువ్వు ఏ రీతిగా పరిగెత్తి నీటి తాగు కొరకు ఆశ కలిగి ఎదురు తీసుకోవడం, మనము కూడా ఈ లోక సంబంధమైన ఆశలో పరిగెత్తి అలసిపోతే ఇదిగో ప్రభు ఈ నీటి తావు అనే సంఘం యొద్దకు ప్రభు మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఏ రీతిగా తను ఎదురుతూ దొరుకుతూ తను ఆనందిస్తూ ఆడుతూ ఉన్న సందర్భంలో చెమట వచ్చి ఆ చెమట వాసన ద్వారా మృగం గుర్తుపడి ఎక్కడ నన్ను చంపేస్తుందో అని ఆ నీటి వాగులో తన శరీరాన్ని ఏ రీతిగా కడుక్కుంటూ ఉందో ఆ రీతిగా అనుదినం అనుక్షణం ఈ జీవజలము ఊట ఈ ఊపుతూ ఉన్న
నీవు అనుదిన మనుష్యులను కడగబడి పరిశుద్ధ ప్రభు కొరకు మనం సిద్ధపడతాం. ఆశ కలిగి మాట్లాడతాం. దేవుని విడాలి. ప్రభు మీదనే మన ఆశ ఉంచుతాం. ప్రభువునే మనం సమీపిస్తాం. ప్రభువునే మనం కోరుకుంటాం. ప్రభువులో నేను బ్రతకాలి అంటే ఆ ప్రభు యేసుక్రీస్తు కౌగిలిలోకి వద్దాం. ఈ ప్రతికూలమైన పరిస్థితులలో ప్రభు సన్నిధానంలో చేరుదాం. ప్రభువు మనం బ్రతకడానికి మనల్ని మనం సమర్పించాలి. దేవుడి మాటలు మనందరి జ్ఞానాలు ఫలింప చేయగలగాక ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తాను. ఎంత గొప్ప దేవుడు ప్రేమమైన ప్రేమాస్వామి నీకే స్తుతి చెల్లిస్తాను. ఈ పరిశుద్ధ ఆదివారంలో దుప్పి ఏ రీతిగా నీటి వారుల కొరకు ఆశిస్తున్నావు, నీవు కూడా నీ పరిశుద్ధమనే సంఘం జీవజలములు ఊపికి సంఘము కొరకు నీవు ఆశ కలిగి జీవించగలిగే ధన్యతను నేను అందరికీ దయచేసినందుకు వందనాలు. ఈ లోకంలో ఉన్నదంతే వ్యర్థమైనది. కేవలం నాకదే నీ అందు భయభక్తులు కలిగి నీ కట్టడలు మేము అనుసరించి బ్రతకడానికి మీరు అందరినీ సిద్ధపరిచినందుకు ఈ వాక్యం బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ మైక్ ద్వారా ఈ స్వరాన్ని వింటూ ఉన్న బిడ్డలు యూట్యూబ్ ద్వారా ఆన్లైన్లో ఈ సందేశాన్ని వీక్షిస్తూ ఉన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి విన్న వాక్యం తమ హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించగలిగే ధన్యతను ప్రతి బిడ్డకు మీరు దయచేసి నీరే ఘనతామే ప్రభావం యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.